మాజీ మంత్రి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. వైసీపీ హయాంలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో అక్రమంగా టోల్గేట్ ఏర్పాటు చేసి కంటైనర్స్ నుంచి వసూళ్లకు పాల్పడ్డారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు ముత్తుకూరు పోలీసులు కాకాణిపై కేసు పెట్టారు. కాకాణితో పాటు ఆయన అనుచరులపైన పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మరోవైపు క్వాడ్స్ అక్రమ మైనింగ్ కేసులో కాకాణి బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. 3 రోజుల కస్టడీలో పోలీసులకు కాకాణి సహకరించలేదు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. ఈ నేపథ్యంలో కాకాణికి బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని, మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసుల తరపు న్యాయవాది కోరనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. వైసీపీ హయాంలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో అక్రమంగా టోల్గేట్ ఏర్పాటు చేసి కంటైనర్స్ నుంచి వసూళ్లకు పాల్పడ్డారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు ముత్తుకూరు పోలీసులు కాకాణిపై కేసు పెట్టారు. కాకాణితో పాటు ఆయన అనుచరులపైన పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మరోవైపు క్వాడ్స్ అక్రమ మైనింగ్ కేసులో కాకాణి బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. 3 రోజుల కస్టడీలో పోలీసులకు కాకాణి సహకరించలేదు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. ఈ నేపథ్యంలో కాకాణికి బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని, మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసుల తరపున న్యాయవాది కోరనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అడిగి తెలుసుకుందాం. రాజారావు, కాకాణిపై అక్రమ వసూళ్ల కేసు వివరాలు చెప్పండి. కాకాణి పోలీసు కస్టడీ నిన్న సాయంత్రం 5 గంటలతో 3 రోజుల కస్టడీ ముగిసింది. కృష్ణపట్నం పోర్ట్ పోలీస్ స్టేషన్ లో 3 రోజులు విచారణ చేశారు. దానికి సంబంధించి ఎస్సీ ప్రత్యేక కోర్టు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి సుమా ఎదుట రాత్రి నిన్న సాయంత్రం హాజరుపరిచారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల అనంతరం జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. అయితే ప్రధానంగా ఈ రోజు బెయిల్ పైన ఈరోజు విచారణ జరగనుంది. బెయిల్ విచారణతో పాటు రిమాండ్ కూడా 14 రోజులు రిమాండ్ కూడా ఈ రోజుతో ముగుస్తుంది. దీనికి సంబంధించి 3 రోజులు కాకాని రెవెన్యూ ఈ మైనింగ్ అక్రమాలకు సంబంధించి విచారణలో పోలీసులకు ఎటువంటి సహకారం అందించలేదు. డిఎస్పీ ఘటనేని శ్రీనివాస ఆధ్వర్యంలో మొదటి రోజు 22 ప్రశ్నలు అడిగారు. 3వ రోజు మరో మొత్తం కలిపి 35 ప్రశ్నలు అడిగారు. అయితే మొదటి రోజు తెలియదు, లాయర్లు అడగమని చెప్పడంతో మొక్కుబడిగా తిరిగిపోయిన మొదటి రోజు. 2వ రోజు కొంచెం వేడిగా పోలీసులు బృందం అంతా కూడా కలిసి రికార్డులతో, సీసీ ఫుటేజ్ తో, గతంలో ఉన్న సాక్ష్యాధారాలతో, అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన గూగుల్ మ్యాప్లు వీటన్నిటిని కూడా ఒక పక్కా ప్రణాళికతో వీరు ప్రశ్నలు సంధించారు. అయినా అప్పటికే కాకాని ప్రిపేర్ అయి ఉండడంతో న్యాయవాది స్థలాలతో ఎటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా పోలీసులు ఇబ్బంది పెట్టడం జరిగింది. అదే 2వ రోజు కూడా సహకరించకపోవడంతో 3వ రోజు పోలీసులకి అర్థమైపోయింది. ఇక ఈ నుంచి సమాచారం సేకరించలేదనే ఉద్దేశంతో మొక్కుబడిగా ఒక 5-6 ప్రశ్నలు మాత్రమే వేశారు. ఈ ప్రధానంగా వీరు అడిగిన వాటిల్లో అంటే కస్టడీలో న్యాయమూర్తి ముందు అడిగిన ప్రశ్నలే కొన్నిటిని కలిపి అడిగారు. A1, A2, A3 అంటే మొత్తం మీద ఈ కేసులో 11 మంది నిందితులు ఉన్నారు. ఈ 11 మంది నిందితుల్లో A1, A2, A3 అనే వాళ్ళు ప్రధానమైన వాళ్ళు. వీరి నుంచి ఈ విచారణలో అనేక సమాచారం సేకరించారు. అకౌంట్లలో నుంచి బ్యాంకు లావాదేవీలు కానీ, ఈ మైనింగ్ సంబంధించిన అన్ని కూడా చైనా విదేశాలకి ఎగుమతి చేయడం, ఈ లెక్కలన్నిటి కూడా అడిగారు. అదే విధంగా మైనింగ్ అధికారులు కూడా, అంటే గతంలో మైనింగ్ అధికారులే సహకరించారు మాజీ మంత్రి కాకానికి. అప్పుడు సహకరించిన అధికారుల దగ్గర ఉన్న రికార్డులు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులు రావడంతో మైనింగ్ అధికారులు కూడా వాళ్ళ దగ్గర ఉన్న సహకరించిన సమాచారాన్ని కూడా ఇప్పుడు అధికారులకు అందించడంతో ఈ వివరాలను కూడా ప్రశ్నించారు. అయితే సాక్ష్యాధారాలు ఎక్కువ ఉండడంతో 2వ రోజు కంగుతిన్న మాజీ మంత్రి కాకాని కొంత అన్నిటికీ ఎక్కువ ప్రశ్నలకి మౌనంగా 2వ రోజు ఉండిపోయారు. దీనికి సంబంధించి వీటికి ఎన్నిసార్లు అడిగినా కూడా
నాకు సంబంధం లేదనే సమాచారం మాత్రమే ఇచ్చారు. అవసరమైతే మా న్యాయవాదితో మాట్లాడకమని కూడా వీరు ముక్తసరిగా మాట్లాడటం అనేది జరిగింది. ఇదే విధంగా ఈ 3 రోజులు కస్టడీ అనేది ఒక మొక్కుబడిగానే ముగిసింది. దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదనే దాని మీద ఈ రోజు ఈ బెయిల్ పిటిషన్ మీద కూడా విచారణలో పోలీసు తరఫున న్యాయవాది ఈ బెయిల్ ఇవ్వొద్దని, మరోసారి కస్టడీకి అవకాశం ఇవ్వాలని కూడా డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోరనున్నారు. అంటే వారికి సంబంధించి కొన్ని ఆధార వాంగ్మూలాలు కూడా చూపించి వీటికి ఎటువంటి అంటే సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి సలహాలు ఇవ్వలేదనేది వారందరూ కూడా అక్కడ బాధించే పరిస్థితి అనేది ఉంది. అయితే ప్రధానంగా నిన్న రాత్రి ముత్తుకూరు ప్రాంతంలో టోల్ గేట్ వద్ద వసూలు చేశారు. అది గత 2 ఏళ్ల నుంచి కూడా అది పెద్ద ఎత్తున విమర్శలు, ధర్నాలు కూడా చేశారు. కాకాని అనుచరులు, కాకాని అందరూ కలిసి అక్కడ భారీగా టోల్ గేట్ అంటే అనధికారిక టోల్ గేట్ వసూలు చేశారు. దీని మీద అక్కడ పోలీస్ కేసు నమోదైంది రాత్రి. అదేవిధంగా ఇప్పుడు కనుపూరు, సర్వేపల్లి చెరువు ఇక్కడ కూడా గ్రావెలు భారీ ఎత్తున తవ్వకాలు చేశారు. అప్పట్లో ఉన్న ఫిర్యాదుల మేరకు దీని మీద కూడా ఈ రోజు కేసు నమోదయ్యే అవకాశం ఉంది. మరొకటి మంగళగిరి కూడా ఒక కేసు నమోదైంది. అంటే మాజీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద సోషల్ మీడియా అసభ్యంగా విమర్శలు చేశారనే దాని మీద అది కూడా ఒకటి మంగళగిరి స్టేషన్ లో కూడా కేసు నమోదు చేస్తున్నారు. వీటి మీద కూడా